వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఆరపోసుకొని శుభ్రంగా తుడిచి వాటికి ఉన్న తొడిమలు బ్లాక్ అన్నీ తీసేసి నీట్గా ఉంచుకోవాలి. ఉంచి ఒక గిన్నెలోకి శుభ్రంగా ఆరిన తర్వాత మాత్రమే 4 గ్లాసులు, అంటే నేను సోల గ్లాస్ తీసుకున్నాను. 4 సోలలో అయితే ఒక మానేడు అవుతుంది. అలాగా 4 సోలలు తీసుకున్నాను. మీరు ఏ గ్లాస్తో తీసుకుంటారో అదే గ్లాస్ తోటి కొలతలు పెట్టుకోండి. నేను సోల గ్లాస్ తీసుకున్నాను. అవి చెప్తున్నా కొలతలు. మెంతులు 2 స్పూన్స్ తీసుకొని వేయించుకోవాలి. మెంతులు వేగినాయి అని ఎలా తెలుస్తాయంటే కొద్దిగా చిటపెట్లాడుతూ ఉంటాయి. అదిగో చూస్తున్నారు కదా, అలాగా కొద్దిగా చిటపెట్లాడగానే ఆపేయాలి, లేకపోతే చేదొస్తుంది. దీన్ని మిక్సీ చేసి పక్కన ఉంచుకోండి. ఏదైతే మనము తీసుకున్నామో కొలతకి దానిలో 4 గ్లాసులు ఉసిరికాయలకి 1 గ్లాసు చింతపండు కొంచెం అదిమే తీసుకోవాలి. కొంచెం అదిం పెట్టి నిండా తీసుకోవాలి. 4 గ్లాసులు ఉసిరికాయలకి 1 గ్లాసు చింతపండు చూస్తున్నారు కదా, అలా కొంచెం అదిమి పెట్టి తీసుకోవాలి. అది ఒక గిన్నెలో వేసి చింతపండులు పీచు అవి ఏమీ లేకుండా గింజలు కానీ అవన్నీ తీసేసి మాత్రమే కొలత. ఇది ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని ఈ కొలతలతోటి ఉసిరికాయ పచ్చడి చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చింతపండు కొద్దిగా మునిగే వరకు, అంటే నాకు 2 గ్లాసెస్ వాటర్ పట్టింది. కొద్దిగా ఎక్కువ వాటరే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఉడికించేటప్పటికి వాటర్ ఆవిరైపోతుంది. మనకి పచ్చడి కొంచెం గుజ్జుగా రావాలంటే ఇప్పుడే కొంచెం వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ ఇలా ఉడికించుకొని ఒక జాలీ గిన్నె తీసుకొని జాలీలోకి ఈ గుజ్జునంతటిని మనం గరిటె సహాయంతో గుజ్జును మాత్రమే కిందకి స్ట్రెయిన్ చేసినట్లుగా చేసుకోవాలి. కొంచెం అలా మెదుపుకుంటూ ఉండాలి. అలా వస్తుంది. గిన్నెలో అలా జాలి తీసుకొని మనం ఉడికించుకున్నది ఆ పేస్ట్ అంతా ఇలా స్ట్రెయిన్ చేసుకుంటూ గట్టిగా గరిటెతోటి స్మాష్ చేసినట్లుగా అలా చేస్తే గుజ్జు అంతా దిగిపోతుంది. తొక్క అది అంతా పైనే ఉండిపోతుంది. ఉసిరికాయ చట్నీలో మనం ఉడికించుకున్న ఆ పిప్పి ఉంటుంది కదా, అది వేయడం వల్ల చట్నీకి కొన్ని రోజులకి కలర్ మారిపోతుంది. అలా కలర్ మారిపోకుండా ఉండాలంటే ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని ఆ పిప్పి మొత్తం అలా వదిలేసేయాలి. అలా గుజ్జు తీసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీనిని కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికించటం వల్ల చట్నీ కొంచెం నిల్వ ఉంటుంది. కొద్దిసేపు అలా ఉడికించి, అందుకే నేను కొద్దిగా వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలని చెప్పింది. అలా ఉడికించి చల్లారనివ్వాలి. కొద్దిసేపు అలా పక్కన పెట్టేయండి. మన ఉసిరికాయలు డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని అలా శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని ఆయిల్కి సరిపడా ఆ జాలీ సహాయంతో వేసుకోవాలి. ఎక్కువగా కదపకూడదు. కొద్దిసేపు అలా వదిలేసి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. చూడండి, కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది.
మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. వేగుతుంది అని ఎలా తెలుస్తుందంటే ఉసిరి వడిలిపోతూ ఉంటుంది పై స్కిన్ మొత్తం. ఉసిరికాయ బాగా ఏగకపోయినా టేస్ట్ ఉండదు. అలా అని బాగా ఎక్కువగా ఏగితేనేమో ఉసిరికాయ ముక్క గట్టిపడుతుంది. బాగా ఏగకుండా పచ్చి పచ్చిగా ఉంటేనేమో టేస్ట్ బాగోదు. గమనించండి. స్కిన్ మొత్తం వడిలినట్లుగా అవ్వాలి. అక్కడక్కడ ఉసిరికాయలు అవే పగిలినట్లుగా కొంచెం క్రాక్స్ వస్తాయి. గమనించుకుంటూ ఉండాలి. చూడండి, స్కిన్ అంతా అలాగా వచ్చేసింది. ముడతలు ముడతలుగా వచ్చిద్ది. కొంచెం అలా ప్రెస్ చేయంగానే పగిలిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా ఉడికినట్లు. అవి వేయించుకున్నవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అక్కడక్కడ చూడండి కొన్ని కాయల క్రాక్స్ వస్తూ ఉంటాయి. అలా క్రాక్స్ వచ్చినాయి అంటే ఇంకా వేగిపోయినాయి అని అర్థం. మళ్ళీ అన్ని కాయలు వచ్చిన దాకా ఉంచకూడదు. కాయ సైజుని బట్టి కొన్ని అలా పగిలిపోకుండా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన ఉన్న కాయలన్నీ వేయించుకోవాలి. ఆయిల్ ఉంది కదా అనేసి ఒకేసారి ఆయిల్కి నిండా వేసేసి వేయించకూడదు. కొన్ని వేసుకొని యాడ్ చేయాలి. చూడండి, అలా క్రాక్స్ వస్తాయి. అస్తమానం కూడా కదుపుతూ ఉండకూడదు. స్కిన్ అంతా ఊడిపోతుంది. అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. చూడండి, అలా రాగానే తీస్తే సరిపోతుంది. అవిగో కొన్ని క్రాక్స్ వచ్చినట్లు కనిపిస్తున్నాయి. స్కిన్ అంతా అలా ముడతలు ముడతలుగా ఉంటుంది. చూసారు కదా, అవిగో అక్కడ క్రాక్స్. పర్ఫెక్ట్గా వేగినట్లు. ఇందాకటి మెంతుల్ని మిక్సీ చేసుకొని పొడి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఇందాక మనము ఒక దానితో కొలత తీసుకున్నాం కదా, నాది సోల తీసుకున్నాను. సోల గ్లాస్ తీసుకున్నాను కదా, దానికి 3/4 వంతు సాల్ట్ వేసాను. ఎందుకంటే కల్లుప్పు అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, ఒక గ్లాస్ అల్లా పడుతుంది. ఇది మెత్తటుప్పు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఒక 1/4 వంతు తక్కువగానే ఉండాలి. అదే లోటాలో కారం కూడా చూడండి, ఆ లోట కొంచెం తగ్గించి వేసాను. ఎందుకంటే గుంటూరు కారం కదా, కొంచెం ఎక్కువగానే మంట ఉంటుందనేసి కొద్దిగా తగ్గించి వేసుకున్నాను కారం. మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలి. మిక్సీ చేసిన మెంతి పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని, మెంతి పౌడర్ ఎక్కువ యాడ్ చేస్తే చేదు వస్తుంది, చట్నీ అంత టేస్ట్ ఉండదు. అందుకని చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అయితేనే సరిపోతుంది. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. దీనికి తడి అస్సలు తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఇందాక వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, అది వేసుకుంటూ కలుపుకుంటే చట్నీ బాగా కలుస్తుంది. లేకపోతే గట్టిగా ఉండలుగా అలా అయిపోతుంది. ఆయిల్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. . 2 . 3 . 4 . 5 . 6 . 7 . 8 . 9 . 10 . 11 . 12 . 13 . 14 . 15 . 16 . 17 . 18 . 19 . 20 . 21 . 22 . 23 . 24 . 25 . 26 . 27 . 28 . 29 . 30 . 31 . 32 . 33 . 34 . 35 . 36 . 37 . 38 . 39 . 40 . 41 . 42 . 43 . 44 . 45 . 46 . 47 . 48 . 49 . 50 . 51 . 52 . 53 . 54 . 55 . 56 . 57 . 58 . 59 . 60 . 61 . 62 . 63 . 64 . 65 . 66 . 67 . 68 . 69 . 70 . 71 . 72 . 73 . 74 . 75 . 76 . 77 . 78 . 79 . 80 . 81 . 82 . 83 . 84 . 85 . 86 . 87 . 88 . 89 . 90 . 91 . 92 . 93 . 94 . 95 . 96 . 97
ఈ పచ్చడి చేయడం చాలా ఈజీ, కొంచెం టైం పడుతుంది అంతే. ఒక్కసారి చేస్తే చాలా బాగుంటుంది, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఇది చేతితోటే కలుపుకోవాలి, గెరిటితో పగిలిపోతూ ఉంటాయి. అందుకని ఒకసారి మొత్తం చేతితో కలిపితేనే అంతా కలుస్తుంది. ఉసిరికాయ మొత్తం దాన్ని వేయించడంలోనే ఉంటుంది, సరిగ్గా గమనించుకొని వేయించండి. కొందరు దీనికి ఆవపిండి కూడా యాడ్ చేస్తారు. ఆవపిండి యాడ్ చేస్తే అంత టేస్ట్ ఉండదు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే చింతపండు తొక్కలు ఉంచినా కూడా కలర్ మారిపోతుంది. ఈ టిప్స్ ఫాలో అవుతా చేస్తే చాలా బాగా వస్తుంది చట్నీ మాత్రం. ఇప్పుడు తాలింపుకి ఆయిల్ తీసుకొని ఆవాలు మాత్రమే వేస్తున్నాను. మిగతావి ఏవి యాడ్ చేసినా సరే కలర్ మారిపోతుంది, అందుకని నేను యాడ్ చెయ్యను. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి మాత్రం ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకొని కలపాలి. స్మెల్ చాలా బాగుంటుంది అలా యాడ్ చేయడం వల్ల. అలా యాడ్ చేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలపాలి. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ చట్నీలకు చాలా బాగుంటుంది. నువ్వుల నూనె అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, వాసన కూడా చాలా బాగుంటుంది. తాలింపు ఆరిన తర్వాత మాత్రమే చట్నీలో వేసి కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చదువుకుంటూ చూసుకుంటూ ట్రై చేయండి. పర్ఫెక్ట్ ఉసిరికాయ చట్నీ వస్తుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ట్రై చేసి కుదిరితే గనక నాకు ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.